నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారత్ అమెరికా రక్షణ సంబంధాలు గత 2 దశాబ్దాల్లో భారీగా విస్తరించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇండో పసిఫిక్ సహకారం, క్వాడ్ సమన్వయం, ఉమ్మడి సైనిక విన్యాసాలు, బిలియన్ల డాలర్ల రక్షణ ఒప్పందాలు ఇవన్నీ చూస్తే 2 దేశాల రక్షణ సంబంధాలు చారిత్రక స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తాయి. కానీ ఈ భాగస్వామ్యంపై వ్యూహాత్మక వర్గాల్లో ఒక ప్రధాన విమర్శ కొనసాగుతోంది. రాజకీయ ప్రకటనలు భారీగా ఉంటున్నాయి, కానీ సంయుక్త తయారీ, సహ ఉత్పత్తి, కీలక సాంకేతిక పరిజ్ఞానం, బదిలీ వంటి పారిశ్రామిక ఫలితాలు మాత్రం నెమ్మదిగా వస్తున్నాయి. ఇదే భారత్ అమెరికా రక్షణ సంబంధాల్లో కనిపిస్తున్న ప్రధాన వైరుధ్యం. కొనుగోళ్లు పెరిగాయి, సామర్థ్యం కూడా పెరిగింది. 2002 నుంచి భారత్ అమెరికా నుంచి $22 బిలియన్ పైగా విలువైన రక్షణ పరికరాలను కొనుగోలు చేసింది. అపాచీ అటాక్ హెలికాప్టర్లు, చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు, C-17, C-130J రవాణా విమానాలు, P-8I సముద్ర నిఘా విమానాలు, M-777 అల్ట్రాలైట్ హెలికాప్టర్లు, P-8I సముద్ర నిఘా విమానాలు, M-777 అల్ట్రాలైట్ హోవిట్జర్లు, M-777 అల్ట్రాలైట్ హోవిట్జర్లు వంటి వ్యవస్థలు భారత సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి. ఒకప్పుడు భారత రక్షణ దిగుమతుల్లో రష్యా ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అమెరికా కూడా కీలక సరఫరాదారుగా మారింది. అయితే ఒక దేశం నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనడం ఒక విషయం, ఆ ఆయుధాల వెనుక ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుని దేశంలోనే తయారు చేయగల సామర్థ్యం సంపాదించడం మరో విషయం. భారత్ ఇప్పుడు కోరుతున్నది కేవలం సిద్ధంగా ఉన్న ఆయుధాలు కాదు, సహ ఉత్పత్తి, సహ అభివృద్ధి, దేశీయ తయారీ, భారత కంపెనీలకు సరఫరా వ్యవస్థల్లో భాగస్వామ్యం, నిర్వహణ, మరమ్మతులు, భవిష్యత్ అప్గ్రేడ్లపై స్వతంత్ర నియంత్రణ. ఇవన్నీ భారత ఆత్మనిర్భర్ రక్షణ వ్యూహంలో కీలక అంశాలు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎందుకు కష్టం? మొదటి కారణం అమెరికా ఎగుమతి నియంత్రణ వ్యవస్థ. అమెరికా రక్షణ సాంకేతికతపై ఈటార్ నిబంధనలు, కాంగ్రెస్ పర్యవేక్షణ, ఎండ్ యూజ్ మానిటరింగ్, థర్డ్ కంట్రీ ట్రాన్స్ఫర్ రిస్ట్రిక్షన్స్ వంటి కఠిన నియంత్రణలు ఉన్నాయి. ఒక ఆయుధ వ్యవస్థను భారత్కు విక్రయించడం అమెరికాకు సాధ్యమే, కానీ అదే వ్యవస్థలోని ఇంజిన్, రాడార్, సీకర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, సోర్స్ కోడ్ లేదా అధునాతన పదార్థాల సాంకేతికతను పూర్తిగా బదిలీ చేయడం చాలా క్లిష్టం. అమెరికా తన అత్యంత సున్నితమైన టెక్నాలజీ ప్రత్యర్థి దేశాలకు చేరకుండా నిరోధించాలనుకుంటుంది. భారత్ మాత్రం కొనుగోలు చేసిన వ్యవస్థపై జీవితకాల నియంత్రణ, దేశీయ నిర్వహణ, భవిష్యత్ అప్గ్రేడ్లు, స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కోరుతుంది. ఈ 2 అవసరాల మధ్య ప్రధాన ఉద్రిక్తత ఉంది. టెక్నాలజీ బదిలీకి 2 దేశాల్లో 2 అర్థాలు. భారత్ దృష్టిలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే డిజైన్పై అవగాహన, తయారీ ప్రక్రియ, కీలక భాగాల ఉత్పత్తి, మరమ్మతులు, నిర్వహణ, సోర్స్ కోడ్ లేదా సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ పై తగిన నియంత్రణ, భవిష్యత్తులో స్వతంత్రులుగా మార్పులు చేసే సామర్థ్యం. కానీ విదేశీ కంపెనీలు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను పరిమిత అసెంబ్లీ, కొన్ని విడిభాగాలు తయారీ, నిర్వహణ పత్రాలు, లైసెన్స్ ఆధారిత ఉత్పత్తిగా చూపే సందర్భాలుంటాయి. దీంతో రాజకీయ ప్రకటనల్లో టెక్నాలజీ భాగస్వామ్యంగా కనిపించే ఒప్పందం భూమిపై అమలయ్యే సమయంలో పరిమిత అసెంబ్లీ ప్రాజెక్టుగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే భారత వ్యూహాత్మక వర్గాలు ఒక ప్రశ్న అడుగుతున్నాయి: భారత్లో తయారీ జరుగుతోందా, లేక భారత్లో కేవలం అసెంబ్లీ మాత్రమే జరుగుతోందా? వ్యాపార ప్రయోజనాల మధ్య కూడా ఘర్షణ. అమెరికా రక్షణ సంస్థలు ప్రభుత్వ విభాగాలు కావు, అవి లాభాలను లక్ష్యంగా పెట్టుకున్న ప్రైవేట్ కంపెనీలు. తమ మేధో సంపత్తిని రక్షించుకోవాలి, విడి భాగాలు, నిర్వహణ, భవిష్యత్ అప్గ్రేడ్ల ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందాలని చూస్తాయి. భారత్ మాత్రం ధర తగ్గటం, స్థానిక తయారీ పెరగటం, దేశీయ కంపెనీలకు పని రావటం, విదేశీ సరఫరాపై ఆధారపడటం తగ్గడం కోరుతోంది. అమెరికా కంపెనీలు మార్కెట్ పరిణామం, ఆర్డర్ల హామీ, మేధో సంపత్తి రక్షణ, బాధ్యతల విభజనపై స్పష్టత కోరతాయి. భారత్ సాంకేతికత ఎంత లోతుగా వస్తుంది? స్థానిక కంటెంట్ ఎంత? భారత కంపెనీలకు నిజమైన పాత్ర ఉంటుందా? ఇక్కడ తయారైన వ్యవస్థలను ఇతర దేశాలకు ఎగుమతి చేయొచ్చా అని ప్రశ్నిస్తుంది. ఈ వాణిజ్య అంచనాల మధ్య తేడా చర్చలను మరింత ఆలస్యం చేస్తోంది. 2 వైపులా బ్యూరోక్రసీ. భారత రక్షణ కొనుగోలు వ్యవస్థలో సైనిక అవసరాల నిర్ధారణ, పరీక్షలు, ధరల చర్చలు, చట్టపరమైన పరిశీలన, ఆర్థిక ఆమోదం, రాజకీయ నిర్ణయం వంటి అనేక దశలుంటాయి. అమెరికా వైపు కూడా రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, వాణిజ్య శాఖ, కాంగ్రెస్, ఎగుమతి నియంత్రణ సంస్థలు, కంపెనీల కాంప్లియన్స్ టీమ్స్ నుంచి అనుమతులు అవసరం. దీంతో ఒక రాజకీయ ప్రకటన ఒప్పందంగా మారడానికి సంవత్సరాలు పట్టొచ్చు. ఒప్పందం సంతకమైన తరువాత దేశీయ ఉత్పత్తి ప్రారంభం కావడానికి మరింత సమయం అవసరమవుతుంది. అందుకే భారత్ అమెరికా రక్షణ సహకారంపై ప్రామిస్ హై, డెలివరీ స్లో అనే అభిప్రాయం ఏర్పడింది. అయితే ఈ భాగస్వామ్యం విఫలమైందా? కాదు. భారత్ అమెరికా రక్షణ భాగస్వామ్యం విఫలం కాలేదు, అది బలంగా విస్తరించింది. మలబార్, టైగర్ ట్రియంఫ్ వంటి ఉమ్మడి సైనిక విన్యాసాలు పెరిగాయి. లెమోవా ద్వారా పరస్పర లాజిస్టిక్స్ సౌకర్యాలు, కామ్కాసా ద్వారా సురక్షిత కమ్యూనికేషన్, బెకా ద్వారా భౌగోళిక
ఉపగ్రహ సమాచార భాగస్వామ్యానికి పునాది ఏర్పడింది. చైనా సవాల్, ఇండో పసిఫిక్ సముద్ర భద్రత, హిందూ మహాసముద్ర నిఘా వంటి అంశాల్లో రెండు దేశాల వ్యూహాత్మక అవగాహన పెరిగింది. అంటే ఆపరేషనల్ కోఆపరేషన్ బలంగా ఉంది. కానీ ఈ వ్యూహాత్మక సమన్వయం పూర్తి స్థాయి పారిశ్రామిక భాగస్వామ్యంగా ఇంకా మారలేదు. GEF-414 ఒప్పందమే అసలు పరీక్ష. భారత యుద్ధ విమాన కార్యక్రమాల కోసం GEF-414 జెట్ ఇంజిన్ల సహ ఉత్పత్తి ప్రణాళికను భారత్, అమెరికా సాంకేతిక సహకారంలో కీలక ముందడుగుగా చూపిస్తున్నారు. జెట్ ఇంజిన్ సాంకేతికత భారత రక్షణ రంగంలోని అతిపెద్ద లోటుల్లో ఒకటి. దేశీయ యుద్ధ విమానాన్ని రూపొందించిన దానికి అవసరమైన శక్తివంతమైన ఇంజిన్ కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే F-414 ప్రాజెక్ట్ ఒక సాధారణ కొనుగోలు ఒప్పందం కాదు. భారత్లో ఎంత శాతం తయారీ జరుగుతుంది, భారత ఇంజనీర్లకు ఎంత సాంకేతిక పరిజ్ఞానం అందుతుంది, కీలకమైన హాట్ సెక్షన్ టెక్నాలజీ వస్తుందా, ఇంజిన్ మరమ్మతులు, నిర్వహణ పూర్తిగా భారత్లో చేయగలమా, భవిష్యత్ అప్గ్రేడ్లపై భారత్కు ఎంత నియంత్రణ ఉంటుంది? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే నిజమైన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లోతును నిర్ణయిస్తాయి. ప్రకటన ఎంత పెద్దదన్నది కాదు, ఉత్పత్తి కేంద్రంలో భారత కంపెనీలు, ఇంజనీర్లు నిజంగా ఏం నేర్చుకుంటున్నారు అన్నదే అసలు పరీక్ష. భారత్కు అమెరికా టెక్నాలజీ ఎందుకు అవసరం? చైనాతో పోటీ పడే ఆధునిక సైన్యానికి యుద్ధ వేదికలు మాత్రమే సరిపోవు. AESA రాడార్లు, జెట్ ఇంజన్లు, అండర్ వాటర్ వార్ఫేర్ వ్యవస్థలు, స్వయంచాలిత డ్రోన్లు, అంతరిక్ష ఆధారిత నిఘా, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, AI ఆధారిత కమాండ్ సిస్టమ్స్, అత్యంత ఖచ్చితమైన ఆయుధాలు అవసరం. ఈ రంగాల్లో అమెరికా ప్రపంచ నాయకుల్లో ఒకటి. భారత్ స్వదేశీ పరిశోధనను వేగంగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ కొన్ని కీలక సాంకేతిక లోటులను త్వరగా పూడ్చేందుకు అమెరికా సహకారం ఉపయోగపడుతుంది. అయితే రష్యాపై ఆధారపడ్డాన్ని తగ్గిస్తూ అమెరికాపై కొత్త ఆధారపడటంలో పడకూడదు అన్నది భారత ఆందోళన. అందుకే భారత్, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికాతో భాగస్వామ్యాలను కొనసాగిస్తూ చివరకు దేశీయ సామర్థ్యాన్ని పెంచే మల్టీ అలైన్మెంట్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. అమెరికాకు భారత్ ఒక భారీ రక్షణ మార్కెట్ మాత్రమే కాదు, ఇండో పసిఫిక్ లో చైనాకు వ్యూహాత్మక సమతుల్యత కల్పించగల శక్తి. హిందూ మహాసముద్రంలో కీలక భాగస్వామి. చైనా ఆధారిత సరఫరా వ్యవస్థలకు ప్రత్యామ్నాయ తయారీ కేంద్రం. పెద్ద సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామిక సామర్థ్యం, భౌగోళిక ప్రాధాన్యం కలిగిన దేశం. చైనాతో పోటీ పెరుగుతున్న సమయంలో అమెరికాకు విశ్వసనీయ భాగస్వాములు, విస్తరించిన రక్షణ సరఫరా వ్యవస్థలు అవసరం. భారత్లో ఉత్పత్తి జరిగితే అమెరికా కంపెనీలకు మార్కెట్ లభిస్తుంది. అమెరికాకు ఇండో పసిఫిక్ లో మరింత సామర్థ్యం కలిగిన భాగస్వామి లభిస్తాడు. అందువల్ల లోతైన పారిశ్రామిక సహకారం రెండు దేశాలకు అవసరమే. భాగస్వామ్యం విజయవంతం కావాలంటే మొదటిగా రాజకీయ ప్రకటనలు వాస్తవికంగా ఉండాలి. ఏ సాంకేతికత వస్తుంది, ఎంతవరకు వస్తుంది, ఏ అనుమతులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయాలను స్పష్టంగా ప్రకటించాలి. రెండవది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనే పదాన్ని స్పష్టంగా నిర్వచించాలి. అసెంబ్లీ, భాగాల తయారీ, డిజైన్ పరిజ్ఞానం, మేధో సంపత్తి, సోర్స్ కోడ్, నిర్వహణ, అప్గ్రేడ్ హక్కులు వీటన్నిటినీ విడివిడిగా ఒప్పందాలతో పేర్కొనాలి. మూడవది భారత్ టెక్నాలజీని స్వీకరించే సామర్థ్యాలను పెంచాలి. నైపుణ్యం కలిగిన సిబ్బంది, పరీక్షా కేంద్రాలు, ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్, పరిశోధన, బలమైన MSME సప్లై చైన్ అవసరం. నాలుగవది భారత్లో తయారైన అమెరికన్ మూలం కలిగిన ఆయుధాలను మూడో దేశాలకు ఎగుమతి చేయడానికి ఉన్న నిబంధనలను ముందుగానే స్పష్టం చేయాలి. ఐదవది ఇప్పటికే తయారైన అమెరికన్ వ్యవస్థలను భారత్లో అసెంబ్లీ చేయటం కాకుండా రెండు దేశాలు కలిసి కొత్త ఆయుధాలను అభివృద్ధి చేసే జాయింట్ R&D నమూనా అవసరం. మొత్తంగా చూస్తే భారత్, అమెరికా రక్షణ సంబంధాలు ఒక కీలక దశకు చేరుకున్నాయి. రాజకీయ విశ్వాసం పెరిగింది, సైనిక సహకారం విస్తరించింది, భారీ రక్షణ కొనుగోళ్లు జరిగాయి. కానీ మీనింగ్ఫుల్ కో-ప్రొడక్షన్, డీప్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, జాయింట్ డెవలప్మెంట్ ఇంకా పరిమితంగానే ఉన్నాయి. ఈ సంబంధం నిజంగా మార్పు తీసుకురావాలంటే అమెరికా భారత్ను కేవలం ఆయుధాలు కొనుగోలు చేసే మార్కెట్గా కాకుండా వ్యూహాత్మక పారిశ్రామిక భాగస్వామిగా చూడాలి. భారత్ కూడా ఈ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి పరిశోధన, ప్రైవేటు రంగం, మేధో సంపత్తి, రక్షణ, సాంకేతికతను స్వీకరించే సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి. ఎందుకంటే రక్షణ భాగస్వామ్యంలో అసలు విజయాన్ని నిర్ణయించేది ప్రకటనలు కాదు. భారత్లో ఎన్ని ఉత్పత్తి కేంద్రాలు ఏర్పడ్డాయి, ఎంత సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, ఎన్ని కీలక భాగాలు దేశీయంగా తయారవుతున్నాయి, భవిష్యత్ నిర్వహణ, అప్గ్రేడ్లపై భారత్కు ఎంత నియంత్రణ లభించింది అన్నదే అసలు కొలమానం. హెడ్లైన్స్ కాదు, హార్డ్వేర్ ముఖ్యం. జాయింట్ స్టేట్మెంట్స్ కాదు, జాయింట్ ప్రొడక్షన్ ముఖ్యం. స్ట్రాటజిక్ స్పీచెస్ కాదు, టెక్నాలజీ షేరింగ్ ముఖ్యం. అది జరిగితేనే భారత్, అమెరికా రక్షణ సంబంధాలు సాధారణ బయర్ సెల్లర్ సంబంధం నుంచి 21వ శతాబ్దపు నిజమైన వ్యూహాత్మక, సాంకేతిక, పారిశ్రామిక భాగస్వామ్యంగా మారతాయి.